బ్రేకింగ్ న్యూస్. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చట్టబద్ధమేనని, నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరగలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు సిరిసిల్లకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ పిటిషన్లు దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రబల్లిలో 32 ఎకరాలు, వెంకటాపూర్ శివారులో మరో 4 ఎకరాల భూమి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పేరు మీద ఉందని, ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలను కేటీఆర్ కావాలనే దాచిపెట్టారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లక్షల రూపాయలు విలువ చేసే భూములను కొనుగోలు చేసేంత ఆర్థిక స్తోమత హిమాన్షుకు లేదని, అవి కేటీఆర్ సంపాదించినవేనని వాదించారు. ఇక పూర్తి సమాచారం ఇవ్వనందున ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. అయితే ఈ వాదనలను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తోసిపుచ్చారు. కుమారుడి పేరిట భూములు ఉన్నంత మాత్రాన అవి అవినీతితో సంపాదించినవేనని చెప్పడానికి వీల్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అవినీతి ఉంటే పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించాల్సిన బాధ్యత పిటిషనర్లపైనే ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేనందున పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తరంగిణి, నిజంగానే సిరిసిల్ల నుంచి కూడా కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కూడా దాఖలైనటువంటి ఏదైతే పిటిషన్లు ఉన్నాయో దాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చట్టబద్ధమేనని, నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరగలేదనే దాన్ని కూడా ధర్మాసనం ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కేటీఆర్ ఎన్నికలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు సిరిసిల్లకు చెందినటువంటి న్యాయవాది శ్రీనివాస్ పిటిషన్లు కూడా వారు పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. అయితే సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో 32 ఎకరాలు, అదేవిధంగా వెంకటాపూర్కు సంబంధించినటువంటి శివారులో కూడా మరో 4 ఎకరాల భూమి కేటీఆర్ కుమారుడైనటువంటి హిమాన్షురావు పేరు మీద ఉందని, సో ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలను కేటీఆర్ కావాలని దాచిపెట్టారనేది పిటిషన్లు కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యం చూస్తున్నాము. అయితే లక్షలు విలువ చేసేటటువంటి భూములను కొనుగోలు చేసేంత ఆర్థిక స్తోమత హిమాన్షుకు లేదనేది, అవి కేటీఆర్ సంపాదించినవి అంటూ కూడా ఇటు పిటిషన్ల తరపు నుంచి కూడా న్యాయవాది వాదనలు వినిపించారు నిన్న కోర్టుకు సంబంధించి కూడా. అయితే మరి ఇందులో పూర్తి సమాచారం ఇవ్వనందున ఆయన ఎన్నికను రద్దు చేయాలనేది కోరినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి అయితే ఈ వాదనలు కూడా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు కూడా తోసిపుచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. కుమారుడి పేరిట భూములున్నంత మాత్రాన కూడా అవి అవినీతితో సంపాదించినవనేవి కాదు అనే దాన్ని కూడా చెప్పడానికి వీల్లేదంటూ కూడా ధర్మాసనం అభిప్రాయపడినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే అవినీతి ఉంటే పక్కా ఆధారాలను కోర్టుకి సమర్పించాల్సినటువంటి బాధ్యత మరి పిటిషనర్ల వారిపైనే ఉంటుందంటూ కూడా న్యాయమూర్తి స్పష్టం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. తరంగిణి, అయితే సరైన సాక్ష్యాధారాలు లేనందున కూడా మరి పిటిషన్లను కూడా కొట్టివేస్తున్నట్టు కూడా కోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో కేకే మహేందర్ రెడ్డి, సో తనతో పాటు వేసినటువంటి ఈ పిటిషన్లకు సంబంధించి కూడా సో సిరిసిల్లలో తన కొడుకు కేటీఆర్ కొడుకుకి సంబంధించి హిమాన్షురావు పేరు మీద 32 ఎకరాలు ఉన్నది. అది మరి హిమాన్షురావు పేరు మీద ఎలా ఉంటుంది, తను
ఆ, ఆ, ఎలాంటి రాజకీయంగా కానీ లేకపోతే వ్యాపారవేత్త కూడా కాదు, కేవలం కేటీఆర్ కొడుకు కేసీఆర్ మనవడు కాబట్టి తన మీద ఈ ల్యాండ్స్ కావాల్సుకునే తన పేరు మీదకి బదిలీ చేశారు. ఇదంతా కూడా కేటీఆర్ అక్రమ ఆస్తులు అనే దాని మీద కూడా దీన్ని అక్రమ ఆస్తుల్లో పరిగణించాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో కూడా కేటీఆర్ దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్ సంబంధించి కూడా అందులో పొందుపరచలేదు. లక్షల విలువైనటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. దీన్ని టేకప్ చేసి తన ఎమ్మెల్యే పదవికి సంబంధించినటువంటి టికెట్కి సంబంధించి కూడా మరి కొట్టివేయాలంటూ కూడా కోర్టుకి ఆశ్రయించినటువంటి నేపథ్యాలు చూస్తూ ఉన్నాం. కానీ అంటే పిల్లల పేర్ల మీద ఉన్నవి తండ్రి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తేనే అది చెల్లుతుంది అనే దాన్ని కూడా కోర్టు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్కి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఏమేమి డాక్యుమెంట్స్ తన మీద ఏమున్నాయి అనే దాని మీద కూడా స్పష్టంగా తను అందులో పెట్టడం జరిగింది కాబట్టి సో ఇందులో ఎట్లాంటి అభ్యంతరాలు లేవు అనే దాని మీద కూడా ఒకవేళ నిజంగానే ఈ అఫిడవిట్లో ఏమైనా కేటీఆర్ తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చి తప్పుడు ఆధారాలు పొందుపరిస్తే దాని మీద సరైన ఆధారాలతోని కోర్టు దృష్టికి తీసుకురండి అంటూ కూడా మరి కోర్టు ఈ కేసుని కూడా కొట్టివేసినట్టుగా తెలుస్తూ ఉంది. పిల్లల పేర్ల మీద ఉన్నంత మాత్రాన అది క్రైమ్ అవ్వదు. ఈ ఎన్నికల అఫిడవిట్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. తన స్వతగా ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఇతర ఇంకా దేంట్లో అయినా పోటీ చేసినా కూడా సో ఎన్నికల అధికారులకి వారి పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు అవే సమర్పించాలి తప్ప మిగతా ఫ్యామిలీ అవసరం లేదు అనే దాన్ని కూడా కోర్టు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో మరి ఈ కేసు కొట్టివేస్తున్నట్టు కూడా ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే కేటీఆర్ కుమారుడి పేరిట భూములు ఉన్నంత మాత్రాన అవి అవినీతితో సంపాదించినవేనని చెప్పడానికి వీల్లేదని ధర్మాసనం అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది. అలాగే అవినీతి ఉంటే పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించాల్సిన బాధ్యత పిటిషనర్లపైనే ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేనందున పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చినట్టుగా తెలుస్తుంది.